ఏపీని ఎండలు అల్లకల్లోలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో ఏకంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కావడం ఈ పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దాదాపు 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. చాలా మండలాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి అసాధారణమైనటువంటి పరిస్థితులు గడిచిన కొన్ని రోజులుగా ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే అల్లాడిపోయేటటువంటి పరిస్థితులన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఉదయం నుంచి కూడా రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యం అయినటువంటి పరిస్థితి ఉంది. మాడిపోయేటటువంటి వాతావరణం, ఎక్కడ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి విపత్తుల నిర్వహణ శాఖ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240కి పైగా మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము కూడా అప్రమత్తత ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ ప్రభావం వల్ల చాలా మండలాల్లో అది అనుకున్న దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. మొత్తం మీద స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఎక్కడికక్కడ ఉచితంగా మజ్జిగ కేంద్రాలు, అదేవిధంగా మంచినీళ్ళు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వడదెబ్బ వల్ల ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మృతులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రజలు బయటికి రాకుండా ఉండటం శ్రేయస్కరం అని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఈ ఉష్ణోగ్రత నమోదయ్యేటటువంటి ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకి, జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు, అదేవిధంగా ఉన్నటువంటి ఈ పచ్చదనాన్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. వాటికి 24 గంటల పాటు నీళ్లు అందే విధంగా ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. బందర్ రోడ్డు, విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ఏర్పాట్లను మనం చూడవచ్చు. ఇక్కడ అంబేద్కర్ స్మృతి వనం దగ్గర ఏర్పాటు చేసినటువంటి రోడ్డు పక్కన బందర్ రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి ఈ పచ్చదనాన్ని కాపాడే దిశలో భాగంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చూస్తే మనం ఆ చివరి నుంచి చివరి వరకు కూడా ఇవి ఎక్కడా కూడా ఓడిపోకుండా, అదేవిధంగా ఎండిపోకుండా, చనిపోకుండా ప్రత్యేకమైనటువంటి నీటి వసతిని స్ప్రింక్లింగ్ ద్వారా ఏ విధమైన ఏర్పాట్లు చేశారో చూడవచ్చు. ఇది మొత్తం 24 గంటల పాటు ఈ వాటర్ అనేది ఈ విధంగా డ్రిప్ పద్ధతిలో ఈ విధంగా జరుగుతూ ఉంది. స్ప్రింక్లింగ్ ద్వారా మొత్తం జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం చూడవచ్చు. దీంతో ఎక్కడికక్కడ ఈ పచ్చదనం అనేది ఎక్కడ కూడా చెదిరిపోకుండా మొత్తం ఈ పూర్తిగా చాలా నాణ్యతతో, చాలా పచ్చదనంతో ఇవన్నీ కూడా ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. దాదాపు 48 డిగ్రీలకు పైగా ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతకి అన్ని మొక్కలు కూడా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనుషులు కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మూగజీవాలు అయితే ఎక్కడికక్కడ పిట్టల్లాగా రాలిపోయే పరిస్థితి ఉంది. వడదెబ్బకి చాలా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా భయానకంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వడదెబ్బ తగిలి మృతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ ఈ పచ్చదనాన్ని కాపాడటం, ఈ చెట్లు, అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి మొక్కలు, మొత్తం ఈ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి చెట్లు కూడా సంరక్షించేటువంటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చేపడతా ఉంది. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం
రహదారుల పైన ముఖ్యంగా కోడళ్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి వాహనాలు ద్విచక్ర వాహనదారులకి అదేవిధంగా మిగతా వాహనదారులకి ఏ రకమైనటువంటి వడదెబ్బ తగలకుండా ఎండ తాకిడి తగలకుండా ఉండటం కోసం ఈ కోడళ్ల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ విధంగా గ్రీన్ మ్యాట్స్తో తయారు చేసినటువంటి పరదాలతో తయారు చేసినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎండ తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి కోడళ్ల దగ్గర ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం వచ్చినటువంటి వాహనాలు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ సమయం ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ వెలిగిన తర్వాత ఆగిపోయి గ్రీన్ సిగ్నల్ వేసే వరకు కూడా ఆ కోడళ్ల దగ్గర ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఎండ తాకిడి తగలకుండా వడదెబ్బ తగలకుండా ఎండ వేడికి గురికాకుండా ఉండటం కోసం ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని కోడళ్ల దగ్గర అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ బందర్ రోడ్లో కానీ అటు ఏలూరు రోడ్లో కానీ అటు గుణదల అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర ముఖ్యంగా అటు బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర కూడా ఎక్కడైతే ప్రధానంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో ఎక్కువ వాహనాలు ఎక్కువ సమయం పాటు ఉండేటటువంటి నిలబడి ఉండాల్సినటువంటి సమయం ఉంటుందో ఆ ప్రాంతాలన్నిటి కూడా పూర్తిగా ఈ రకమైనటువంటి ఈ పరదాలన్నీ కూడా వేశారు. ఎండ తాకిడి నుంచి సంరక్షించడం కోసం వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. గ్రీన్ మ్యాట్లు తయారు చేసినటువంటి ఈ పరదాల ఏర్పాటు వల్ల ప్రజలైతే ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరొక 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. విజయవాడలో బందర్ రోడ్డులో ఉన్న నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి అయితే మనం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం అవుతున్నాయి. అదేవిధంగా నిన్న తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల అత్యధికంగా ఈ సీజన్ మొత్తం మీద అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. తణుకు పిడుగురాళ్లలో 48.1 డిగ్రీ అదేవిధంగా ఉదయం 11 నుంచి 4 గంటల వరకు కూడా రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 174 మండలాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు సోమవారం 29 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వేస్తాయి. 166 మండలాల్లో ఈ వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అదేవిధంగా మంగళవారం 50 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తాయి. అదేవిధంగా 205 మండలాల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం మీద చూస్తే 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వటం అనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి రికార్డు ఇది. రాబోయే 3 రోజుల పాటు ఎండ తీవ్రత అత్యధికంగా ఉండే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.